నమస్కారం శ్రవణ్ గారు. జై శ్రీరామ్. ఈరోజు ఇప్పుడు రామాయణం మీద ప్రతి ఒక్కరు ఏదో ఒక టాపిక్ మీద చర్చనీయాంశం అయిపోతుంది డిజిటల్ మీడియాలో. రాముడు అట్లా అని, రాముడు ఇట్లా అని. మరి పూర్వ మీమాంసలు వాళ్ళకి ఏం తెలుసు, ఏం చదువుకున్నారో, వాళ్ళకి అవగాహన ఉందా, తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అన్నది సందిగ్ధం. అయితే ముప్పాల రంగనాయకమ్మ పేరు, ఆమె రచయిత్రి, ఆమె గురించి తెలియని వారంటూ ఉండరు సర్వసాధారణంగా. ఆమె బలిపీఠం ఎన్నో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకి సాహిత్య అకాడమీ అవార్డు ఇస్తాన్న మార్కిజం భావాలకు వ్యతిరేకమైన ఆమె తిరస్కరించిన ఆమె ఎన్నో రాసింది, దగ్గర దగ్గర 40 పుస్తకాల దాకా రాసింది. అంతటి మేధావి. ఆమె చెప్పే విషయాలు చూస్తుంటే మనకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. రామాయణంలో రాముడు అన్ని అబద్ధాలు ఆడాడని, తండ్రి మాటను తిరస్కరించాడని, అందులో ఉన్న రామాయణంలో వాల్మీకి మహర్షి రాసిన అన్నిటికీ ఆపోజిట్ అని, అంటే అందులో రాసిన మంచి పాత్రలు చెడని, చెడు పాత్రలు మంచి అని చెప్పుకుంటూ ఆమె రాసింది రామాయణ విషవృక్షం అని. ఇది ఎంతవరకు సమంజసం గురువుగారు? మీరు అన్నట్టు మార్క్సిస్ట్ అని సాహితీవేత్త అవార్డు ఏదో ఇస్తే వద్దని చెప్పేసి మేధావి అని ఏదో పెద్ద పెద్ద మాటలు అవి అనిపిస్తుంది. కానీ నన్ను అడిగితే మాత్రం ఆమె సాహితీవేత్త కాబట్టి ఆమెకు అర్థమయ్యే భాషలోనే నేను రెండు మాటల్లో చెప్తాను. రామాయణ విషవృక్షం ఆమె రాసిన దాని సందర్భాన్ని బట్టి మాత్రమే, మిగతావి నాకు అనవసరం. రామాయణ విషవృక్షం రాయడాన్ని ఏమంటారంటే, అచ్చ స్వచ్ఛమైన తెలుగులో వేలం వెర్రి అని 2 పదాలు ఉంటాయి. ఆమెకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నా. వేలం వెర్రి ఎక్కువైతే ఇట్లాంటి మనసులో, మైండ్లో ఇట్లాంటి విషపు ఆలోచనలు వస్తాయి. అట్లా రావడమే ఈ రామాయణ విషవృక్షం యొక్క, ఆ పుస్తకం యొక్క సందర్భం అయ్యి ఉండొచ్చు. ఆ పుస్తకం నేను మొత్తం చదవలేదు, కానీ ఆ పుస్తకం కవర్ పేజ్ మీద చూశాను. రాముడు సీతమ్మ తల్లి నడుచుకుంటూ వస్తుంటే లక్ష్మణుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బట్టలు అవి తెచ్చుకుంటారు కదా, ఆ మూట ఆయన మోస్తున్నట్టుగా అట్లా చూపించినారు కవర్ పేజ్ మీద. అక్కడే ఆమె పైత్యం ఏంటో మనకు అర్థమవుతుంది. లక్ష్మణుడు నేను మీకు హెల్ప్ ఉంటాను రాలేడు, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని రాముడికి రిక్వెస్ట్ చేసి రాముడు ముందు వద్దంటాడు. అక్కడ అడవిలో నువ్వు ఉండలేవు, వద్దు అని అంటే, నువ్వు లేకుండా నేను అసలు ఇక్కడ ఉండలేను, నేను నీతో పాటు వస్తాను రిక్వెస్ట్ చేసి బతులాడితేనే రాముడు రా అని చెప్తాడు. సీతమ్మ తల్లి కూడా అక్కడ నువ్వు అక్కడ ఉండలేవు, నువ్వు పట్టప్రాణివి, అక్కడ బతకలేవు, అయోధ్యనే నీకు మంచి ప్లేస్ అంటే, నువ్వు ఉన్న చోటే నాకు అయోధ్య అని, పతి ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానని చెప్పేసి ఆమె వస్తుంది. ఆ తర్వాత రామాయణంలో రాముడు ఎన్ని ధర్మాలు పాటించినాడు, మనకి ఎట్లాంటి సందేశాన్ని ఇచ్చాడో మనకు అన్నీ తెలుసు. కానీ ఈమెకి అది నచ్చక, లేకపోతే ఎక్కక, లేకపోతే పూర్వజన్మలు చేసుకున్న ఏదైనా పాపం అవి కూడా ఉండొచ్చు. ఆ పూర్వజన్మలు చేసుకున్న పాపం వెంటాడి, ఆ వాసనలు వెంటాడి, ఆ కర్మ ప్రకారం ఆ బుక్ అట్లా రాసి ఉండొచ్చు. నేనైతే చదవలేదు ఆ బుక్, ఆ కవర్ పేజ్ చూసి చదవలేదు. కానీ ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఈ రామాయణ ఇది విషవృక్షం అనే ఆ పుస్తకం వల్ల కొన్ని వేల మంది, లక్షల మంది దాన్ని చదివి ప్రభావితం చెందుంటారు. నిజమా కాదా అని భ్రమలో కూడా ఉంటారు. ఈమె ఇంత పెద్ద రచయిత్రి కదా, ఈమె తెలియని పుస్తకం ఉండదు, చదవని జ్ఞానం అంతా తెలిసి ఏమి కదా అన్నట్టు ఒక భావన ఉండిపోతుంది ఒకరి మీద. చూడండి, రాముడు అంటేనే ధర్మం అండి. రామో విగ్రహాన్ ధర్మ అంటారు. అట్లా మీరు అన్నట్టే నిజంగా అట్లా రామాయణంలో ఉందా లేదా అనే చర్చ పక్కన పెడతాం. అంత కోపం వస్తే మనిషి కంట్రోల్ చేసుకోవడం అనేది ధర్మం, కంట్రోల్ చేసుకోవడం అనేది ఉత్తమమైన లక్షణం. అక్కడ రాముడి లక్షణం, అక్కడ నీకు రాముడి గొప్పతనం తెలియాలి. కోపం సహజం మనిషికి. శ్రీరాముడు పరిపూర్ణమైన మానవ అవతారం. ఆయనే చెప్పాడు, నేను పరిపూర్ణంగా నేను మానవుణ్ణి అని చెప్పారు. మానవుడు అన్నాక కోపము, బాధ, సుఖము, సంతోషము సహజం ఉంటాయి, అన్ని సమానంగా సహజం అందరికీ. కానీ ఆ కోపంలో మీరేం డ్యామేజ్ చేసినారనేది మీరు ధర్మాత్ములా అధర్మాత్ములా తెలుస్తుంది. దానివల్ల ఏమన్నా హాని జరిగిందా? ఎవరికేం జరగలేదు. సుగ్రీవుడి హెల్ప్ తీసుకున్నాడు, వాళ్ళ హెల్ప్ తీసుకుంటే 10 నిమిషాల్లో పని అయిపోయేది. వానరులు వాళ్ళకి ఏం చేత కాదు, వాళ్ళకి బలం లేదు అని అనుకుని ఉంటే రామరావణ యుద్ధమే జరగకపోయేది.
అందరూ నా వాళ్ళు అని నమ్మకం, వీళ్ళ వల్ల పని అవుతుందని నమ్మకం, ఆ నమ్మకం ఉండడం కూడా ధర్మాత్ముడి లక్షణం. ఒక్కటి చెప్తా చూడండి, రామాయణాన్ని ఇంత కించపరిచి ఇంత విషం నింపి రాయడం వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అయినారు, ఎంతమంది ఇంపాక్ట్ అయినారు చెప్పండి. దానివల్ల అమృతం తాగబోతున్న వాళ్ళకి విషం ఇచ్చినట్టు అయింది. అది అట్లా చేయడం వల్ల అది పాపం అండి. నిజంగా ఇట్లా ఒక మహిళని ఇట్లా అంటున్నానని కాదు, కానీ రాముడిని విమర్శించిన దేశంలో నేను ఎవరినైనా విమర్శిస్తా. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు రాముడు, నాకు రాముడే నాయకుడు. అట్లాంటి నా రాముడిని భగవంతుడు రాముడు, కానీ రాముడు మానవుడు. మా నాన్న నాకు దేవుడు అంటే నాన్న నిజంగా దేవుడు అయిపోతాడా? కాదు కదా. ఆ భావన భావన. నా రాముడిని విమర్శించిన దేశంలో నేను ఎవరినైనా విమర్శిస్తా. నాకు ఈ దేశం ఏమిచ్చింది? స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఇచ్చింది. దాన్ని ఇట్లాంటి వాళ్ళు దుర్వినియోగం చేసి, దుష్ప్రచారం చేసి, చాలామందికి రామాయణాన్ని దూరం చేసి వాళ్ళ మెదళ్లలో విషాన్ని నింపినారు. ఆమె 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 లైఫ్ ఏమైందండి? ఏమైంది తెలుసు కదా. ఎవరు? ముప్పాల రంగనాయక. వైవాహిక జీవితం విచ్ఛిన్నమైపోయింది. భర్త అంటే భర్తని ఎంత గౌరవించాలండి. ఒక పెళ్ళైన ఆమె పతివ్రతలా ఉండి భర్తని తన భర్తే సర్వస్వం, దేవుడు వచ్చినా కూడా నాకు భర్తనే ముఖ్యం అని అనసూయాదేవి లాంటి వాళ్ళు పుట్టి పెరిగిన గడ్డ నేలండి ఇది. ఇట్లాంటి ముప్పాలి రంగనాయకం ఏం చేసిందంటారు? వైవాహిక జీవితంలో నుంచి ఆమె బయటికి వచ్చేసారు. ఎందుకు? కారణాలు ఏంటి? కారణాలు ఇష్టం లేదా? ఆమె వ్యక్తిగతం, అది మనం ఇక్కడ చర్చించడానికి అవకాశం కూడా లేదు. అది సబబు కూడా కాదు. అదే భర్త ఏం చేస్తున్నారు అది తెలియదండి. అయితే భర్త నుంచి విడిపోయి ఈవిడ బయటకు వచ్చేస్తున్నారు. వచ్చేసిన తర్వాత ఎందుకు విడిపోయినారండి అని, వచ్చేసిన తర్వాత చెప్పండి ఎందుకు వచ్చేసారండి? ఆమె రచనలన్నీ ఆ తర్వాతే రాసినవే. ఎందుకు వచ్చేసారండి అని అడిగితే, అది ఒక జైలు జీవితము, బానిస జీవితము అన్నారండి ఆవిడ. భర్తతో ఉండడం బానిస జీవితము, జైలు జీవితము అన్నారంటే భర్తకి ఏమాత్రం ఏం వాల్యూ ఇస్తున్నారు ఆమె? అంటే పర్సనల్ లైఫ్లో ఇట్లా జరిగింది కాబట్టి అందరి లైఫ్లో అట్లే జరుగుతుందా? మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఇప్పుడు మనకు హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ పార్టీ తరఫు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు మాధవీలత గారు. కొంపెల్ల మాధవీలత. ఆమెను చూడండి, విరించి హాస్పిటల్ చైర్మన్. ఆమెను చూడండి, ఆమెను మీరు ఎప్పుడు చూసినా కూడా చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ఆవిడ కట్టు బొట్టు, మాట తీరు, స్పష్టత, మొత్తం అణువులో కూడా ఆమె సనాతన ధర్మాన్ని పాటిస్తూ పిల్లల గురించి, తన భర్త గురించి ఎంత గొప్పగా చెప్తారు. ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారండి? 1000 కోట్లకు అధిపతి, సమాజ సేవ చేస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఆవిడ రామాయణాన్ని నమ్ముతారు, రామాయణం గురించి మాట్లాడతారు, రామాయణంలో చెప్పిన ధర్మాన్ని పాటిస్తారు. ఆమె లైఫ్ ఎట్లుంది? ఈమె లైఫ్ ఎట్లుంది? అక్కడే తెలుసుకోవాలి మీరు. రామాయణం విషవృక్షమా, రామాయణం కల్పవృక్షమా? వాలిని చంపాలంటే ఎదురు వెళ్ళి చంపొచ్చు కదా, చెట్టు చాటు నుంచి ఎందుకు చంపాలి? ఇది ధర్మమా? ఇది అధర్మం కదా అని అంటున్నారు కొందరు. అంటారు, వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? వాలి అంటున్నారండి. వాళ్ళని చెట్టు చాటు నుంచి ఎందుకు చంపాడు? వాళ్ళని చెట్టు చాటు నుంచి ఎందుకు చంపాడు? డైరెక్ట్ చంపొచ్చు కదా అంటే, అడవిలోకి వెళ్తున్నప్పుడు పులి అడ్డం వస్తే దాచుకొని కదా పులి మీద వేట చేస్తారు. అంటే ఇప్పుడు వాలి మన పులి జంతువు, వాలి జంతువు. జంతువుని వేటాడడానికి ఎటువంటి ఇది లేదండి. మీకు రామాయణంలో మొట్టమొదట వాల్మీకి మహర్షి చెప్పిన శ్లోకం, మొట్టమొదట రామాయణం రాసేటప్పుడు వాల్మీకి మహర్షి చెప్పిన శ్లోకం ఎట్లొచ్చిందో తెలుసా? 2 పక్షులు, చెప్పండి. మైథున చర్యలో ఉన్న 2 పక్షులకి మగ పక్షికి బాణం కొడితే అది కింద పడి విలవిలాడి చనిపోతే దుర్మార్గుడా అని వాల్మీకి మహర్షి ఆ వేటగాన్ని అంటాడు. అంటే బతుకు తెరువు. ఆయనకు వేట నియమాలు ఉంటాయి. ఆయన వేట ఒక స్టడీ ఉండండి, రైట్ ఉండండి, లెఫ్ట్ తిరగండి, ఇప్పుడు నేను మీకు బాణం కొడుతున్నాను, వెయిట్ చేయండి అంటే ఎవరైనా ఉంటారా? అసలు జంతువుని వేటాడాల్సిందే చాటు నుంచి. మీకు డైరెక్ట్గా వెళ్తే జంతువు ఉంటుందా? పారిపోతుంది, లేదా మన మీదకి వస్తుంది. అది ఇదే ఆన్సర్. జంతువు వేటాడినారు, చెట్టు చాటు నుంచి వేటాడినారు, అంతే. కారణం ఇదే అంటారా? ఇంతే. అంతేగాని వాలి
మన దగ్గరకు వస్తే ఆయన శక్తిలో మన శక్తి ఆయన వెళ్ళిపోతుంది, ఇవన్నీ కథలు. రావణాసురుడు శాపం పొందిండంట. ఎవరి చేత? ఇష్టం ఉన్నట్టుగా అమ్మాయిలను బలాత్కారం చేయడం, ఇలాంటి కార్యక్రమాల్లో ఊర్వశి అదేంది రంభా ఊర్వశి మేనకదాలో ఊర్వశి ఎవరు శాపం పెట్టిందంట. నిజమా అబద్ధమా? దాని ప్రభావం చేతనే సీతమ్మని రావణాసురుడు ఇట్లా మన ఈ కుప్పిల్లో చేతులు పెట్టి ఇట్లా తీసుకొని వెళ్ళినట్టుగా చూపిస్తారు ఇప్పుడు సినిమాలు. అసలు ముట్టుకున్నాడా సీతమ్మను? ముట్టుకోలేదా? ముట్టుకున్నారు, పట్టుకొని లాక్కొని తీసుకెళ్ళాడు. రామాయణంలో ఉందా ఉంది, తాకినట్టుగా? తాకి తీసుకొని భుజం మీద తీసుకొని తీసుకెళ్ళినాడు. మరి తాకినట్టుగా ఉంటే అశోకవనంలో ఉన్నప్పుడు రావణాసుడు తలుచుకుంటే సీతమ్మ వారిని బలాత్కారం చేయొచ్చు కదా. మరి అప్పుడు అప్పుడు తాకినప్పుడు అప్పుడేం తాకడు? ఇక్కడ తాకింది ఎత్తుకుపోదామనే ఉద్దేశంతో, ఆ, అక్కడ తాకాలని చూసింది చెడు ఉద్దేశంతో. కాబట్టి ఆయన ఆ పని చేయలేకపోయాడు అక్కడ. ఇక్కడ చేస్తే శాపం పనిచేయదు. ఇక్కడ కూడా చెడు ఉద్దేశమే కదా శ్రవణ్ గారు. ఇప్పుడు బలాత్కారం చేసే ఉద్దేశం ఇక్కడ లేదు, ఉమ్, అక్కడ ఉంది. కాబట్టి ఆయనకు ఆ విషయం తెలుసు. బ్రహ్మ వల్ల ఒక శాపం ఉంటుంది ఆయనకి. అదే నేను అడిగేది. ఇష్టం లేకుండా ఏదైనా ఒక స్త్రీ, ఆమెకి ఇష్టం లేకుండా రావణాసుడు అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేస్తే నీ తల 1000 ముక్కలవు గాక అని బ్రహ్మదేవుడి వల్ల శాపం ఉంది అంటారు. అందుకే ఆయన బలాత్కారం చేయలేడు. అంటే ఇది మూల రామాయణంలో, అంటే మన వాల్మీకి రామాయణంలో ఉందా? ఉంది. కానీ ఇక్కడ తీసుకెళ్లాలే ఉద్దేశంతో చేసినాడు కాబట్టి ఇక్కడ ఏం జరగలేదు, అంతే. దీన్ని బట్టి మనకు లాగి 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 ఎవ్వరికి ఏం కావాలన్నా రామాయణంలో నుంచి నెగిటివ్ పాయింట్సే తీస్తారు. కానీ రామాయణాన్ని చదవండి, ముందు చదివిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంతవరకు మేము విన్నది తప్ప, ఇది తప్ప అనేది క్లియర్. వాల్మీకి రాసిన రామాయణం ఎక్కడ దొరుకుతుంది? వ్యాఖ్యానం ఎక్కడ ఉంటుంది? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా గమనించండి, తెలుసుకోండి. రామాయణం 300 రకాలు కాదు, 1000 రకాలు, 10,000 రకాలు ఉండవచ్చు. కానీ ఈ 10,000 మందిలో కూడా తల్లిని గుర్తుపడతాం కదా, తండ్రిని గుర్తుపడతాం కదా. అట్లా మీకు గుర్తుపట్టడానికి రామాయణం, నిజమైన రామాయణం గుర్తుపట్టడానికి ఆనవాళ్ళు ఏంటంటే గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ నుంచి వచ్చిన రామాయణం, వాల్మీకి రామాయణాన్ని చదవండి. అందులోనే అసలు సిసలైన రహస్యాలన్నీ దాగి ఉన్నాయి. ఇప్పుడు మీరు వింటున్నదంతా డొల్ల. ఏదైతే రామాయణం కాదో అది మీరు తెలుసుకుంటున్నారు, మీ వరకు అది వస్తుంది. ఏది రామాయణమో అంటే అదే చదవాలి. ఇప్పుడు ఊరంతా పొగ ఉంటే ఎక్కడో నిప్పు ఉంది అంటారు. అట్లా కాదు, పొగ తగలద్దు, నిప్పు మాత్రమే మనకు కావాలి అంటే కుంపటి దగ్గరికి వెళ్ళాలి. కుంపటి దగ్గర ఉంటే ఆ కుంపటిని మీరు వాడుకొని నీళ్లు కాచుకోవచ్చు, అన్నం వండుకోవచ్చు. పొగ మిమ్మల్ని ఏం చేయలేదు దగ్గరుంటే. కుంపటి దగ్గరుంటే పొగ పట్టదు. అట్లా నిజమైన రామాయణాన్ని, వాల్మీకి రామాయణాన్ని చేతిలో తీసుకోండి. ఈ పొగలాంటి ఇవన్నీ ఈ భావజాలాలు ఉన్న ఈ విపరీతమైన రామాయణాలన్నీ మీకు మీ దరి చేరవు. సత్యం ఏంటో మీకు తెలుస్తుంది. చాలా చక్కగా వివరించారు శ్రవణ్ గారు. జై శ్రీరామ్.